ఈ కార్యక్రమంలో భాగంగా అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియపరుస్తూ కూడా ఈరోజు ఈ యొక్క క్షత్రియ సమాజం ద్వారా దాదాపు 13 సంవత్సరాలుగా కూడా ప్రతి ఏడు సంక్రాంతి సందర్భంగా ఈ యొక్క క్రికెట్ కార్యక్రమాన్ని ప్రతి ఏడు కూడా జరుపుకుంటూ కూడా ఇక్కడ మొమెంటోలో అవన్నీ ఇవ్వడం కూడా ఈ కార్యక్రమానికి ఫౌండర్ అయినటువంటి దివ్యశ్రీ ఎన్ భాస్కర్ రాజు గారు అదేవిధంగా కూడా ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపించే విధంగా కూడా 7 మంది ఈ యొక్క కార్యక్రమంలో ఈ యొక్క ట్రస్ట్కు భాగస్వాములయ్యి 7 మంది మెంబర్లుగా కూడా ఎన్ పురుషోత్తమరాజు, మరి మేకల్తనపల్లి పురుషోత్తమరాజు, మధ్యమాను శ్రీనివాసరాజు, అదేవిధంగా కూడా ఇంకో దివ్యశ్రీలో పనిచేసే శ్రీనివాసరాజు, అదేవిధంగా కూడా మరి జితిన్ కంపెనీకి సంబంధించినటువంటి సుదర్శన్ రాజు గారు, మరి అనిల్ గారు, తర్వాత వీరందరూ కూడా 7 మంది మెంబర్లుగా కూడా ఈ కార్యక్రమాన్ని ప్రతి ఏడు కూడా కొనసాగిస్తూ 13 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తే కూడా 11 సంవత్సరాల మధ్యలో 2 సంవత్సరాలు లేకుండా కూడా, ఎందుకంటే కోవిడ్ వచ్చిన సందర్భంలో లేకుండా 11 సంవత్సరాలు నిర్విఘ్నంగా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ కూడా చాలా మంది ఈ యొక్క క్షత్రియ సమాజానికి సంబంధించిన యువ సోదరులకు అందరికీ కూడా ఉత్సాహం కల్పించే విధంగా కూడా అందులో భాగంగానే చాలా మటుకు కూడా ఈ యొక్క పొంగనూరు నియోజకవర్గంలో కానీ ఈ యొక్క చుట్టుపక్కల పల్లెల ప్రాంతంలో ఉండేటువంటి గ్రామాల్లో ఉండేటువంటి సామాజిక వర్గాలు కూడా దీనికి అందరూ కూడా సహకరిస్తూ కూడా వారిని అందరికీ కలుపుకొని ప్రత్యేకంగా కూడా క్షత్రియ సమాజం తరఫున కూడా ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రతి ఏడు కూడా జరిపే కార్యక్రమంలో భాగంగా కూడా దిగ్విజయంగా కూడా అన్ని సంవత్సరాలు కూడా సంవత్సరం కూడా అంచెలుగా కూడా ఉత్సాహభరితంగా కూడా పెంపు చేసుకుంటూ కూడా ఈ కార్యక్రమంలో అత్యధిక సంఖ్యలో కూడా పాల్గొనే విధంగా కూడా యువ సోదరులందరూ కూడా క్రికెట్ కార్యక్రమం చేస్తూ కూడా ప్రతి ఏడు కూడా బెంగళూరు నుండి ఉండే కుటుంబాలు తరఫున కూడా ఈ యొక్క ఉత్సాహభరితంగా కూడా అందుకు సంబంధించినటువంటి మొమెంటోలు కానీ కార్యక్రమానికి కానీ ఖర్చుతో కూడిన కార్యక్రమాలు అన్నీ కూడా ఎన్ పురుషోత్తమరాజు ఆధ్వర్యంలో కానీ, మరి సుదర్శన్ రాజు ఆధ్వర్యంలో కానీ, పతి కానీ, మరి వీరందరూ కూడా ఆ కార్యక్రమంలో అందరినీ కూడా భాగస్వాములుగా కలుపుకొని ఇంకా కూడా పేరున కూడా చాలామంది దీనికి కాంట్రిబ్యూటర్స్ కూడా ఉన్నారు. ప్రత్యేకంగా కూడా కంపెనీల తరఫున కూడా ఎవరైతే బెంగళూరులో ఉండేవారు కావచ్చు, పుంగనూరులో ఉండేవాళ్ళు కావచ్చు, అందరూ కూడా దీనికి సహకరిస్తూ కూడా ఈ కార్యక్రమాన్ని నడపడం కూడా జరుగుతుంది. ఇదే విధంగా కొనసాగాలని చెప్పని కూడా కోరుకుంటూ కూడా వారందరికీ కూడా 7 మంది మెంబర్లకు కూడా క్షత్రియ సమాజం తరఫున